వైజాగ్లోని బీచ్ రోడ్డు పర్యాటకులతో సందడి చేస్తోంది. సందర్శనీయ స్థలాల వద్ద భారీగా క్యూ లైన్లు, హోటల్స్ అన్నీ ఫుల్, నో రూమ్స్, ప్రధాన జంక్షన్లో ట్రాఫిక్ జామ్స్. ఇది వైజాగ్లోని ప్రస్తుత పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వైజాగ్లో టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. వైజాగ్లోని హోటల్స్, గెస్ట్ హౌస్, లాడ్జ్లు అన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో భారీగా పర్యాటకులు వైజాగ్లోని ప్రకృతి అందాలను చూసేందుకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్, బీచ్ రోడ్లో కుర్సురా సబ్మెరైన్, హెలికాప్టర్ మ్యూజియంలో చూడటానికి సందర్శకులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వారి అకామిడేషన్ కోసం హోటల్ను ఆశ్రయిస్తున్నారు. వారి ప్రయాణానికి నెల రోజుల ముందుగానే అన్నీ బుక్ చేసుకున్న వారికి ఇబ్బందులు ఏమీ కలగడం లేదు. 2-3 రోజులు సెలవులు వచ్చాయని ఆకస్మికంగా ప్రయాణం పెట్టుకున్న వారికి హోటల్స్లో రూములు దొరకడం కష్టంగా మారింది. వైజాగ్లో స్టార్ హోటల్స్తో పాటు బడ్జెట్ హోటళ్ళు, ఇంకా లాడ్జీలు అన్నీ కలుపుకుంటే దాదాపుగా 10,000కు పైగానే రూములు ఉన్నాయి. స్టార్ హోటల్లో ఈ సీజన్లో ఏర్పడిన డిమాండ్తో ఒక రోజుకి 15,000కు పైనే తీసుకుంటున్నారు. ఆ తర్వాత వివిధ హోటల్లో స్థాయిని బట్టి ఒక రోజుకి 2,000, 3,000, 5,000 రూపాయల నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో అడిగినంత డబ్బులు ఇస్తామన్న హోటల్స్లో రూములు దొరకడం లేదు. వైజాగ్లోని ప్రకృతి అందాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు అరకు, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆయా ప్రాంతాలకు రైలు, బస్సు సదుపాయం తక్కువగా ఉండడంతో ఉన్న ఒక్క రైల్లో కిక్కిరిసిన పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. అప్పటికీ రైల్వే శాఖ ఇటీవలే మరొక ట్రైన్ కూడా వేయడం జరిగింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్డు మార్గాన్ని వెళ్ళే వారికి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ట్రావెల్స్ వారు విపరీతంగా రేట్లు కూడా పెంచేశారు. మరోవైపు వైజాగ్లో పండుగల సందర్భంగా ప్రధాన జంక్షన్లో షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి. ఒకవైపు పర్యాటకులు, మరోవైపు పండగ వ్యాపారాలతో వైజాగ్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలకు విపరీతంగా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. సార్, వైజాగ్లో వస్తున్న టూరిస్టులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నా పేరు చిన్నయ్య అండి, హెచ్జి 1190. నేను మెరైన్ పోలీస్ స్టేషన్ నుంచి పోర్ట్ పిఎస్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న పరంగా అయితే చాలా విపరీతంగా వైజాగ్కి జనాభా రావడం జరుగుతుంది. దాన్ని చూసుకొని అప్డేటు ఇవన్నీ అవటం వల్ల ఈ బీచ్కి కూడా సందర్శకులు విపరీతంగా రావడం అయితే ఉంది సార్.
బీచ్ రోడ్లో ఉన్నటువంటి సబ్మెరైన్ కానీ హెలికాప్టర్ మ్యూజియం కానీ అక్కడ కూడా విపరీతమైన లైన్ కాస్తున్నారు, మీరేమైనా చూసారు అలాగా? చూసాను సార్. ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా జనం రావటం, సందర్శకులు ఎక్కువగా చేరటం, ఈ సబ్మెరైన్ అనగా ఈ ఫ్లైటు, ఇవన్నీ బీచ్లో ఉన్న పాయింట్స్, ఆర్కే బీచ్, పాండ్రంగపురం, ఇవన్నీ కూడా సందర్శకులు విపరీతంగా రావడం అయితే ఉంది సార్. చాలా పెరిగింది సార్. లాస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కంట్రోల్ చేయడం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బీచ్లో మీరు చేస్తున్న విధులు ఏంటి? మేము అంటే బీచ్లోకి వచ్చిన వాళ్ళకి హెచ్చరిస్తాం, అంటే లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ డేంజరు, వెళ్తే ఇక్కడ ప్రమాదంగా ఉంటుంది, ఇక్కడ స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి హెచ్చరిస్తాం. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వాళ్ళకి కూడా పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళతోటి చెప్పించి బయటికి తీసుకొని జరుగుతుంది. ఈసారి వచ్చిన పర్యాటకులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వైజాగ్లో పర్యాటకులు బాగా పెరిగారని అనుకోవచ్చు. పర్యాటకులు బాగా పెరిగారు, అందులోనే మన వైజాగ్ కూడా బాగా అప్డేట్ అయ్యి దానివల్ల వైజాగ్ అనేది బాగా పేరు వచ్చిన వల్ల వస్తున్నారు వైజాగ్కి. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం వైజాగ్ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియాలో ఒక టూరిజం హబ్గా మారుతుంది అనుకోవచ్చు. అవుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ.